తెలంగాణ రాష్ట్రంలో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోక్సభ ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు బండి సంజయ్. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరయ్యారు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. కేసీఆర్ గాని, రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గారు అంటే మీకు ఏమీ జరగదు. మా కెప్టెన్ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ మా కెప్టెన్ నరేంద్ర మోడీ మా కెప్టెన్. కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ఎవరన్నా? కెప్టెన్ లేకుండా మ్యాచ్ ఉంటుందా అన్న? కెప్టెన్ లేకుండా ఇలా మ్యాచ్ ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి నా ప్లేయరు లేరు, నా కెప్టెన్ లేడు బీఆర్ఎస్ పార్టీ. మీరందరూ నా ఒకటే రిక్వెస్ట్, బూతు తిరిగండి, తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసి వాళ్ళిద్దరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు. నిధులు తీసుకొచ్చే అవకాశం మనకుంది, అభివృద్ధి చేసే అవకాశం మనకుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసే ఘనత నరేంద్ర మోడీ గారు, 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసే ఘనత నరేంద్ర మోడీ గారు, 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. దయచేసి ఆలోచించి పూర్తిగా ఓట్లు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 13వ తారీఖు వరకు మనం పూర్తి సమయం ఇచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.